హలో ఫ్రెండ్స్, మ్యాంగోతో మన ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మ్యాంగో దొరకాలంటే సంవత్సరం పడుద్ది. అది ఉన్నప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. ఇంతకీ దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. 1 కప్పు పాలు, అరకప్పు పంచదార, 2 స్పూన్లు సబ్జా సీడ్స్, 1 స్పూను కస్టర్డ్ పౌడర్, 2 స్పూన్లు సగ్గుబియ్యం, అలాగే మీడియం సైజు 2 మామిడికాయలు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆ పాలు గిన్నెలో పోసుకుని మరగబెట్టుకోవాలి. మరొక స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో సగ్గుబియ్యం వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత సబ్జా సీడ్స్ నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. అవి నానేంత వరకు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద పెట్టిన పాలు అయితే మరుగుతున్నా రండి. మనం పక్కన పెట్టుకున్న అరకప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పాలు మరిగేటప్పుడు పంచదార వేసిన పాలు అయితే మరుగుతున్నాయి. అందులో ఉన్న పంచదార కూడా కరిగింది. మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుని బాగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఆ పౌడర్ అంతా ఉండలు లేకుండా వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. వాటర్లో బాగా కలిసింది కదా, ఆ తర్వాత మనం మరిగి పాలల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండానే. ఆ పాలు చిక్కబడే వరకు అలా కలుపుతానే ఉండాలి. చూడండి, దగ్గరికి వచ్చేసాయి. ఆ పాలు అయితే పలచగాను కాకుండా చిక్కగాను కాకుండా మీడియం సైజులో ఉండేలాగా మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత వడకట్టేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోవాలి, అందులో వాటర్ లేకుండానే. మనం పక్కన పెట్టుకున్న మామిడికాయని తీసుకుని అందులో ఉన్న గుజ్జు అంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మామిడికాయ గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని మనం ముందుగా మరగబెట్టుకున్న పాలు ఆ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ పాలు ఆ మ్యాంగో మెత్తగా జ్యూసీలాగా అయ్యేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఆ మ్యాంగో జ్యూస్ని ఒక కప్పులో వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకుని అవన్నీ బాగా కలుపుకోవాలి. అవన్నీ కలుపుతుంటేనే మాకైతే నోరు ఊరిపోయింది. ఎప్పుడు తాగేయాలా అనిపించింది. కానీ అప్పుడే తాగకూడదు కదా. ఈ జ్యూస్ని 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ జ్యూస్ కూల్గా ఉన్నప్పుడు తాగితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.